ఉదయకాలపు ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్యా, శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మాయడల కృప చూపుతున్న మా కన్న తండ్రి, మీ బంగారు పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన ఉదయకాలమంతా, గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి. మమ్మను పోషించినారు, సంరక్షించినారు, కాపాడినారు దేవా. ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు అయ్యా. మా భారములన్నిటినీ మీరు భరించినారు. మా అక్కరలు, కొరతలు, కొదువలు, చింతలు మీరు తీర్చినారు దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి, సమస్యలు, శోధనల నుండి, నిందలు, అవమానాల నుండి, పగవారి నుండి, శత్రువుల నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు, మమ్మను ఓదార్చినారు. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రాలు దేవా. అయ్యా, మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మా ప్రయాణాలలో చక్కని క్షేమాన్నిచ్చారు తండ్రి. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదంల నుండి మమ్మను రక్షించినారు దేవా. అయ్యా, గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అవిధేయులంగా జీవించినప్పటికీ, ఎంత పాపులంగా, దోషులంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు తండ్రి. మమ్మను ప్రేమించినారు దేవా. సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపణిచ్చారు దయగల దేవా. మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో, ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి, కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. ఈ దినమును చూడక ఎంతోమంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు, భక్తులైన వారు, శ్రేష్ఠులుగా పిలువబడిన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు తండ్రి. వారికంటే మేము గొప్పవారమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం, మంచివారము, యోగ్యులము ఎంత మాత్రం కాదు దేవా. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు, అవమానమును తలంచకుము అని మాతో చెప్పిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని సెలవిచ్చిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ మీద కోపముగా నుండననియు, నిన్ను గద్దింపనని ఒట్టు పెట్టుకున్న దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అని సెలవిచ్చిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచదును అని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా నుండును, అది నీ దగ్గరకు రానే రాదు అని చెప్పిన మీ మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షపు వారగుదురు అని సెలవిచ్చిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అని సెలవిచ్చిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును అని చెప్పిన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నది గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా అతిక్రమ క్రియలను బట్టి మీరు గాయపరచబడ్డారు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా దోషములను బట్టి మీరు నలగగొట్టబడ్డారు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా రోగములను భరించి మా వ్యసనములను వహించిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తృణీకరించబడిన వాడవుగా, మనుషుల వలన విసర్జింపబడి వ్యసనాక్రాంతుడుగా, వ్యాధిని అనుభవించిన వాడవుగా ఉన్న దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ స్వరూపమును, సొగసును కోల్పోయిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అన్యాయపు తీర్పు నొందిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇరుకులో నాకు విశాలత కలగజేసిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బంధింపబడిన మా జీవితాలకు విడుదలనిచ్చి వర్ధిల్ల
చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను అని సెలవిచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు వాడవు కావు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతుల సంతానము పక్షమున ఉన్న దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత మమ్మను రక్షించే దయగల దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా బలము, నా శైలముగా, నా కోటగా నన్ను రక్షింపనయ్యున్న మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించు మా ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా మీదికి లేచు వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించే దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పక్షమున పోరాడి యుద్ధము చేసే దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించిన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద, ఆయన చెవులు వారి మొరలకు యొగ్యున్నదని చెప్పిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును అని సెలవిచ్చిన మీ మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించి వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి నన్ను పైకెత్తిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. హృదయ రహస్యములు ఎరిగిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ ప్రజలైన వారందరికీ న్యాయము తీర్చు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకాశము నుండి నరులను చూచి పరిశీలించే దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శత్రు భయము నుండి మా ప్రాణమును కాపాడిన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి, మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆనాడు మా పితరులు, నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్తుతించినారు దేవా. వారి కష్టకాలంలో, ఆపద సమయంలో, వ్యాధి బాధలలో మిమ్మునే స్తుతించినారు, మీకే మొరుపెట్టినారు, మిమ్మునే ఆశ్రయించారు తండ్రి. అయ్యా, వారిని మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి వారిని విడిపించినారు దేవా. అత్యధికంగా ఆశీర్వదించారు తండ్రి, ఉన్నతంగా దీవించినారు దేవా. అయ్యా, బిడ్డల పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు, ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి నీ బిడ్డలంగా కూడుకొని మిమ్మును స్తుతిస్తుండగా, మీ నామాన్ని గణపరుస్తుండగా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మా స్తుతులను కూడా మీరు అంగీకరించండి దేవా. మమ్మను కూడా ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మను మీరు ఆశీర్వదించండి దేవా. మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించండి తండ్రి. అయ్యా, నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని ఈ శుభదినాన సజీవ లెక్కలో ఉంచి మీ పాదాల వద్ద సాగిలపడే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించినారు దేవా. ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి తండ్రి. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉండండి దేవా. మా ప్రయాణాలలో చక్కని క్షేమాన్ని ఇవ్వండి తండ్రి. అయ్యా, మా పనులలో కావలసిన బలాన్ని, క్షేమాన్ని, తెలివిని, జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రవ్వా. మా ప్రతి ప్రయత్నాన్ని, పనిని సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీరు సహాయం చెయ్యకపోతే మేము ఏమీ పొందలేని వారిమి దేవా, ఏమీ చేతకాని వారిమి తండ్రి. సంపూర్ణంగా మీ మీదనే ఆధారపడుతున్నాము దేవా. మీ వైపే చూస్తున్నాం తండ్రి. మీ సహాయం కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నాం దేవా. మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, ఈ సమయాన దేవా, ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా.
వారి అక్కరలు, కొరతలు, కొదువలు, చింతలు సమస్తము ఎరిగియున్న దేవుడో తండ్రి, మీ సొంత సమయంలో మీ చిత్తానుసారంగా గొప్ప సహాయాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీకు మొరపెట్టు వారందరికీ ఉత్తరమిచ్చే దేవుడో తండ్రి, అయ్యా మీకు ప్రార్థించిన వారందరికీ గొప్ప సహాయాన్ని అందించే దేవుడో తండ్రి, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, ఎందరైతే ప్రియులు ఈ ఉదయకాల సమయంలో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాలన్నిటిని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో దేవా బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. తోడుగా ఉండండి దేవా, సహాయం చెయ్యండి, మంచి జ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రవ్వా. అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పే కృపను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరితో మీరుండండి దేవా. రాసే హస్తాల్ని బలపరచండి తండ్రి. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురుచూస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల ఉద్యోగాల కొరకు కోచింగులు తీసుకుంటున్న బిడ్డలందరినీ మీరు దీవించండి దేవా. ఈ దినమున ప్రవ్వా, ప్రియులు చేసే ప్రతి పనిలో కూడా తోడయ్యుండి సహాయం చెయ్యండి తండ్రి. రకరకాల ఉద్యోగాల కొరకు, పై చదువుల కొరకు అప్లికేషన్స్ పెట్టుకుంటుండగా తోడయ్యుండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా. వారి హృదయ వాంఛలను నెరవేర్చండి తండ్రి. ఏవైతే ఆశిస్తున్నారో, వేటినైతే పొందుకోవాలని కోరుకుంటున్నారో దయచేసి బిడ్డల కోరికలను మీరు తీర్చండి. వారి ఎడల మీరే గొప్ప కార్యాలను ఈ దినమున జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఉద్యోగాలకు వెళ్తుండగా తోడుగా ఉండండి దేవా. అయా, ఉద్యోగ స్థలంలో అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా ఉండుటకు కృప చూపించండి తండ్రి. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం బిడ్డలు ఎంతో ఆశతో ఎదురు చూస్తుండగా, వాటి విషయమై బిడ్డలు ఎంతో కష్టపడి పనిచేస్తుండగా ప్రతి ఒక్కరి కష్టానికి తగిన ప్రతిఫలం అనుగ్రహించండి దేవా. అయ్యా, సకాలంలో ప్రమోషన్స్ పొందుకునేలాగన కృప చూపించండి దేవా. ట్రాన్స్ఫర్ అయ్యేలాగన మీరే సహాయం చెయ్యండి తండ్రి. ఈనాడు దేవా, ఉద్యోగ స్థలంలో బాధించబడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారుల వేధింపుల నుంచి రక్షించండి. సహోద్యోగుల వ్యతిరేకతల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. పని భారాన్ని తగ్గించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఉద్యోగ స్థలంలో నీ బిడ్డల్ని హెచ్చించండి దేవా. అత్యధికంగా గణపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మిమ్మును సేవించే బిడ్డలను దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నిన్ను నమ్మిన వారిని తలగా ఉంచే దేవుడో తండ్రి, పై స్థితిలో ఉంచే దేవుడవు, ఆస్తికర్తలుగా మార్చే దేవుడవు, ఐశ్వర్యవంతులను చేసే దేవుడవు. దయచేసి దేవా నాయనా, మీకిష్టలుగా బ్రతుకుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కార్యాలయందు ఆసక్తి కలిగి జీవిస్తున్న బిడ్డలందరి ఎడల మీరే ఈ దినమున ఉన్నతమైన కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రియ బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి కష్టము, దిగులు, వ్యాధి, బాధ, సమస్యలు సమస్తము ఎరిగి ఉన్న దేవుడో తండ్రి. ఎందరైతే దేవా ఈ దినమున రకరకాల అనారోగ్య బారిన పడి బాధపడుచున్నారో, కన్నీరు కారుస్తున్నారో, లేవలేని స్థితిలో ఉంటున్నారో, హాస్పిటల్లో, ఐసీలో మరణకరమైన పరిస్థితుల్లో ఉంటున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ముట్టండి దేవా, స్వస్థపరచండి, బాగు చెయ్యండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మరణాన్ని తప్పించుట ప్రభువైన యెహోవా వశమన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నీ బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడమని, దీర్ఘాయుష్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, స్వంత వారిని కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి. తల్లిని, తండ్రిని, భర్తను, భార్యను, రక్త సంబంధికులను, తోడబుట్టిన వారిని, బంధువులను, స్నేహితులను, ఇలా రకరకాల బిడ్డలను కోల్పోయి ప్రియులు ఎంతో బాధపడుచుండగా, కన్నీరు కారుస్తుండగా ప్రతి ఒక్కరి కన్నీటిని మీరు తుడవండి, ఆదరించండి దేవా. ప్రతి బిడ్డను మీరు ఓదార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబ సభ్యులు లేని లోటును మీరు తీర్చండి దేవా. అలాగే ప్రవ్వా, సంతానం లేక బాధపడుతున్న
భార్య భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, వారికి సంతానం కలగకపోవడానికి కారణమేమిటో, లోపమేమిటో, సమస్య ఏమిటో సమస్తము ఎరిగి ఉన్న దేవుడో తండ్రి. అయ్యా, బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. వారు ఎదుర్కొనే పాపాలను, శాపాలను దూరపరచండి తండ్రి. అపవిత్రాత్మలను తొలగించండి దేవా. ఈనాడు ప్రవ్వా, ఎన్నో దుష్ట శక్తులు నీ బిడ్డల కుటుంబాలలో ఎన్నో కీడులు కలిగిస్తుండగా, మంచి శుభకార్యాలు జరగక ఆపుతుండగా, ప్రతి దురాత్మ శక్తులనన్నిటినీ యేసు నామములో లయపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహాలు జరగక బాధపడే యవ్వన సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో దేవా, చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, వివాహంలో జతపరచబడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను దీవించండి. ఇరు కుటుంబం వారిని సిద్ధపరచండి. నిలబడే మీ దాసుని బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమున దేవా, రకరకాల దూర ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డలందరికీ చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి దేవా. ప్రియులు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సేవకుల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. అయ్యా, వారి సేవా పరిచర్య అంతట్లో తోడయ్యండి, సహాయం చెయ్యండి. వారి సంఘాలను మీరు దీవించండి తండ్రి. ఆత్మీయంగా బలపరచండి దేవా. రకరకాల పరిచర్య నిమిత్తం బిడ్డలు ఎన్నో ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడై ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విడిపోయిన కుటుంబాలను కలపండి దేవా. విడిపోయిన బంధువులను, విడిపోయిన స్నేహితులను, విడిపోయిన సంఘస్థులను మరలా కట్టమని, కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, అనారోగ్యాలతో, వ్యాధులతో, రోగాలతో, వైరస్లతో, పుట్టుకతోనే గుడ్డివారిగా అంగవైకల్యంతో ఉన్న బిడ్డలందరినీ ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు వయసు వచ్చినప్పటికీ నడవలేని వారిగా, చూడలేని వారిగా, మాట్లాడలేని వారిగా, మనుషులను గుర్తుపట్టలేని వారిగా ఉంటుండగా ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, వారిని మీరు తాకండి దేవా. మీ చేతులుంచి వారిని ఆశీర్వదించండి దేవా. బిడ్డలలో ఉన్న లోపాలను తొలగించమని, మంచి ఆరోగ్యాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, గృహాలు లేక బాధపడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ సొంత సమయంలో దేవా, బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, రకరకాల కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్న ప్రియులందరితో మీరుండండి దేవా. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి, ఆర్థికంగా బలపరచండి. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఎందరైతే ప్రియులు బీదరికంలో, కరువులో, దారిద్రతలో, ఆకలితో అలమటిస్తున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, మీరే వారిని కాపాడండి దేవా. మీ సహాయాన్ని బిడ్డలకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి స్థితిని అంతటినీ మీరు మార్చండి దేవా. ఈనాడు బిడ్డలు చేయడానికి శ్రేష్టమైన పనులను అనుగ్రహించమని, మీరే వారికి ఆశీర్వాదమును, అభివృద్ధిని, హెచ్చింపును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఉద్యోగాలు కోల్పోయి బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. అక్కరలు, కొరతలు మీరు తీర్చండి దేవా. కోల్పోయిన ఉద్యోగం కంటే శ్రేష్టమైన జాబు బిడ్డలు పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ దినమున దేవా, సొంత వాహనాలు కలిగి ఉండాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. మీరే వారికి సహాయాన్ని అందించండి దేవా. అయ్యా, ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం బిడ్డలు ఎంతో మంది మనుషుల మీద ఆధారపడుతుండగా అయ్యా, వారి మనసులను మీరు మార్చండి దేవా. మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్నారు దేవా. దయచేసి ప్రతి బిడ్డ కూడా మేలు చేసే దేవుడవైన మీ వైపు చూసే మనసు కలిగి ఉండేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ల్యాండ్ సమస్యలతోటి, కోర్టు సమస్యలు, ఆస్తుల తగాదాలు, భూ వివాదాలతోటి బాధపడుచున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పక్షమును సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలకు ఆటంకం కలిగిస్తున్న ప్రతి అపవాదిని కూడా మీరు దూరపరచండి దేవా. యవ్వనస్తుల చుట్టూ మీ దూతలు నుంచండి. యవ్వన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. బిడ్డల చదువులలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో తోడుగా ఉండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఎందరైతే
చెడు అలవాట్లకు, చెడు తిరుగుళ్లకు, చెడు స్నేహాలకు లోనయ్యి పాపంలో బానిసలుగా బ్రతుకుతున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి ఒక్కరిని మీరు రక్షించండి దేవా. బిడ్డలందరికీ మారు మనసు, పాప క్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడండి దేవా. ఆడబిడ్డలందరినీ సంరక్షించండి, భద్రపరచండి. దుష్టు నుంచి, అపవాది నుండి, శత్రువుల నుండి, విరోధుల నుండి, హాని కలిగించే మనుషుల నుండి ఆడబిడ్డల్ని రక్షించమని, భద్రపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, కుటుంబంలో శాంతి, నెమ్మది, సమాధానం లేక బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారికి తోడుగా ఉండి సహాయాన్ని అందించండి తండ్రి. ఈ సమయాన దేవా, మా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. మా ప్రపంచం కొరకు మొరుపెడుతున్నాము దేవా. దేశంలో ఉన్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారులను మీరు కనికరించండి, మంచి జ్ఞానం దయచేయండి అయ్యా. మీరే వారి పరిపాలనంతట్లో తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనేక కుటుంబాలను రక్షణలోకి నడిపించండి దేవా. అయ్యా, నీ బిడ్డలందరినీ మీరు భద్రపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ దినమున ప్రవ్వా, క్రొత్తగా వ్యాపారం ప్రారంభించాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. క్రొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ దినమున ఆయా రకాల పనులు ప్రారంభిస్తుండగా నీ బిడ్డలైన వారందరి చేతి కష్టాన్ని దీవించండి, వారిని ఆశీర్వదించండి దేవా. ప్రతి పనిలో సఫలతను, అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఇల్లు అమ్మాలని, కొనాలని, ల్యాండ్ అమ్మాలని, కొనాలని, ఇతర వస్తువులు, ప్రాపర్టీస్ అమ్మాలని, కొనాలని బిడ్డలు ఎంతగానో ప్రయత్నం చేస్తుండగా వారి ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలపరచండి దేవా. మేలైనది బిడ్డలకు అనుగ్రహించండి, మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున దేవా, నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి. వారి పనులంతట్లో తోడుగా ఉండండి దేవా. మీ కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనుదినము మాకు ఆహారం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి పోషించుచున్న దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఎవరికైతే ఈ దినమున ఆహారము లేక కరువులో ఉంటున్నారో, గృహాలు లేని వారిగా, వస్త్రాలు లేని వారిగా ఉంటున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. వారికి ఆహారం ఇవ్వండి, గృహాలనివ్వండి, వస్త్రాలనివ్వండి. నీ బిడ్డల కొరతలు తీర్చి మీరే వారిని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే మా ఆత్మీయ ఆకలిని కూడా మీరు తీర్చండి దేవా. మీ వాక్యంతో మమ్మల్ని పోషించండి, భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున మాకు కావలసిన మా అనుదిన భారాన్ని మీరు తీర్చండి దేవా. అయ్యా, మీరే మాకు తోడయ్యుండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి. చిన్న బిడ్డలు, యవ్వనస్తులు, పెద్దలైన వారంతా మరి స్కూల్స్కి, కాలేజెస్కు, ఉద్యోగాలకు వెళ్తూ వస్తుండగా బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి దేవా. నీ బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రియుల ప్రయాణాలలో తోడయ్యుండండి దేవా. ఈ దినమున వ్యవసాయం ప్రారంభిస్తున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఏ పంట అయితే పండిస్తున్నారో అందులో నూరంతలుగా ఫలములు పొందుకొనుటకు సహాయం చెయ్యండి. బిడ్డల కొరతలు మీరు తీర్చండి దేవా. వ్యవసాయం చేసే బిడ్డలు ఏ ఒక్కరూ కూడా నష్టపోకుండా, అప్పుల పాలవ్వకుండా మీరే వారి కష్టాన్ని ఆశీర్వదించండి దేవా. అయ్యా, వ్యవసాయానికి కావలసిన నీరుని మీరు అనుగ్రహించండి తండ్రి. అయ్యా, వర్షాల విషయమై మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. మాకు అవసరమైన వర్షాలను మాత్రమే అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, బిడ్డల అక్కరలు, కొరతలు మీరు తీర్చండి దేవా. బిడ్డల కుటుంబాలను భద్రపరచండి దేవా. ఈ దినమంతా నీ బిడ్డలకు తోడయ్యుండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, రకరకాల పనుల నిమిత్తం బిడ్డలు బయటకు వెళ్తుండగా మీరే వారిని ఆశీర్వదించండి దేవా. బయట నుండి గృహాలకు వస్తుండగా ఆశీర్వదించండి దేవా. నీ బిడ్డలందరినీ ఈ దినమున మీరే అభివృద్ధిపరచమని, ఆశీర్వదించమని, హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి. రక్షణ లేని కుటుంబాలను రక్షణలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, ప్రతి ఒక్కరి కుటుంబాలలో ఉండే పాపాలను, శాపాలను దూరపరచండి దేవా. ప్రతి కుటుంబం మీ ద్వారా వర్ధిల్లగలుగునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ ప్రియ బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. నీ బిడ్డలందరినీ మీరు భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డలందరికీ ఈ దినమున గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థిక ఇబ్బందుల నుండి నీ బిడ్డల్ని లేవనెత్తండి దేవా.
ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రియుల సమస్యలను, కష్టాలను, బాధలను సంపూర్ణంగా దూరపరచుమని, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు ఈ దినమున రక్షించి కాపాడి భద్రపరిచి క్షేమాన్నిచ్చునుగాక. గాడ్ బ్లెస్ యూ.